అయితే ముచ్చట ఏంటంటే ఇదేంది మొత్తం అది పెడుతున్నాం అనుకుంటురచ్చు. మనోడు ఇలా ఫిషింగ్ పట్ట అనుకుంటున్నాం మా చూడు. ఇది ఇక్కడ తీసుకున్నాం రాట్లు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ దొరుకుతాయి నిర్మల్లా. ఏది కావాలన్నా ఇక్కడికి రండి, మస్తు హైలైట్ ఉంటాయి. ప్రతి ఒక్కటి పెట్టిస్తాడు కూడా అన్న, సెట్టింగ్ చేసి అది నడుస్తుందా నడుస్తలే అని చెప్పి చూసి ఇస్తాడు. అతి తక్కువ రేట్లో దొరికితే మన అంటే మనం ఉంటుంది కదా అప్పుడప్పుడు షాపులకు వెళ్ళాలి అది ఇది అని చెప్పి. జిమ్మలు పట్టే పిన్ని కోసం ఎంత తంటాలు వాడుతున్నాం. మస్తు కలుపుతున్నాను. ఇంతకుముందు ఏమైనా అలవాటున్నా టిఫిన్ సెంటర్లలో ఫైనల్గా మీరు పిండి మంచిగా కలుపుతుందా గాయ చూడుర్రి. చేతులకు పుడతా మాట అంటుకుంటున్నా. పిండిరా కొంచెం నేను చాతపడి ఎత్తున్నాం అనుకుంటారు. యూత్ ఇట్లా మేము ఇక్కడ జంగల్లోకి వచ్చి పిండి కలుపుకుంటారు చూడండి. యూత్ ఏమనుకుంటారా? ఇంకేమనుకుంటారు, ఏమడుతారు అనుకుంటున్నాం. ఓకే రొట్టెలు వేసుకుందామా? చేద్దాం జిమ్ అయితే పడింది. దాన్ని మంచిగా రౌండ్గా వేయు. అది చెప్తున్నాడు నేను చేత అగ్గరా. గుడ్డి ఇంకోటి పోద్దామా? కోసుకుంటుంది. కాసి 2 గుడ్లు అయితే వాళ్ళ కొట్టినాం. మొత్తం కొడతారే చూడు, గలీజ్ ఉంటుంది. అది మొత్తం గలీజ్ అయింది సార్. ఇంకా ఇగో చక్క రౌండ్ వేసి ఉన్నాడు. ఇక అట్లా కొంచెం పోతా పట్టుకుంది పోయి తప్పదు. ఇక మనం చేసే కథలు అట్లా ఉంటాయి. జిమ్మలు ఇది ఎందుకు తింటాయి? ఈ పిండిని ఎందుకు తింటావు? ఎనర్జీ, స్టామినా ఉంటుంది. చాలు నోట్ జిమ్మలకి రొట్టెలు తినాలనిపిస్తే ఇవి తింటా. ఏమంటే సుధీరన్న అంతే, నువ్వు చెప్పినాక పిండి కలుపుడు అయితే అయిపోయింది. కవర్లు వేసుకుంటున్నాం ఇప్పుడు. పిండి కలుపుడు అయితే అయిపోయింది గాయ్స్. చేపల వేట ఇంకా మొదలెడమా?
అబ్బా ఇక మొదలెడదామా? కలిసి ఇంకో దానికైతే పోతుండు సుధీరన్న. ఇక్కడ పడ్డది, అక్కడ వేస్తే ఇక్కడ పడ్డది. వేసిండు సుధీరన్న. అగ్గో కేసు వేసుడ పడ్డది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. గైస్ ఈడనైతే జిమ్మాలు పడతలేవు, వేరే ప్లేస్కి అయితే పోతున్నాం. చూపెడతా ప్లేస్ చూడండి. ముందైతే సుధీరన్న పోతున్నాడు ఫిషింగ్ స్టిక్ పట్టుకొని. గాయస్ కొత్త ప్లేస్కి వచ్చినాం. జిమ్మలు అయితే ఇటు ఉన్నాయి, చూపెడతా చూడరు. పిండి తినేసినాయిరా? తినేలేవురా, అది పోయింది కిందికి. కష్టాలు ఏం వదిలినారు. గాయస్ జిమ్మలు అయితే పడ్డా తింటుంది చూడరు. కనబడుతుందో కనబడుతుందో తెలుస్తలే. ఫుల్ జిమ్మలు వచ్చినాయి. మొత్తం తినేస్తుంది కానీ గాయస్ మొత్తం తినేస్తుంది కానీ జిమ్మ. గాయస్ వచ్చి 2 గంటలాయా ఆడబడతలేవని వాడు సాయన ఆడుతున్నాడు, ఆడతలేవని ఈడికి వచ్చినాం. అప్పుడు ఉంటే మంచిగా ఎగురుతుంటే చేపలు వస్తున్నాయి కానీ పిండి తినిపోతున్నాయి అని పడతాయి. సుధీర్ బాయ్ చెప్పేం లక్ మంచిగా లేదు. ఇలా 2 గంటలు వచ్చి ఎండకి ఎండుకున్నాం. జిమ్మలు పిండి తింటున్నాయి కానీ పడతలేవు. పెద్ద పెద్ద కుర్ర మట్టాలు ఉన్నాయి.